మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దట్టమైన వింధ్యా పర్వతాల అంచున నాగరికతకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నిశ్శబ్దమైన పల్లెటూరు రామ్గఢ్. ఆ పల్లెటూరి దారుల్లో పగటిపూట కూడా సూర్యరశ్మి సరిగ్గా పడనంత దట్టమైన చెట్లుంటాయి. అక్కడి గాలిలో ఎప్పుడూ ఒక తెలియని మూగదనం, ఒక నిగూఢమైన రహస్యం దాగున్నట్టు అనిపిస్తుంది. ఆ ఊరి శివార్లలో చుట్టూ 10 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడలతో 10 ఎకరాల మామిడి తోట మధ్యలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది. అది ఇండోర్ సిటీలోని పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆనంద్కు చెందిన గెస్ట్ హౌస్. ఆనంద్ వయస్సు 40 ఏళ్ళు. సిటీలో అత్యంత క్రూరమైన వ్యాపారవేత్తగా అతనికి పేరుంది. అడ్డొచ్చిన వాళ్లను తొక్కేసి ఇప్పటికే వందల కోట్లు కూడబెట్టాడు. ఏడుస్తున్న రైతుల భూములను లాక్కోవడం, అడ్డుపడిన వాళ్లను రౌడీలతో భయపెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతని భార్య పేరు శ్వేత. ఆమె వయస్సు 30 ఏళ్ళు. చూడటానికి ఎంతో అందంగా, అమాయకంగా కనిపించే శ్వేత లోపల ఒక భయంకరమైన స్వార్థం, డబ్బు మరియు సుఖాల పట్ల విపరీతమైన వ్యామోహం దాగి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె అందమైన ముసుగు వేసుకున్న ఒక రాక్షసి. ఆనంద్కు వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ భార్య మీద లేదు. కానీ ఆమెకు కావాల్సినంత డబ్బు, లగ్జరీ కార్లు ఇచ్చాడు. ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం కంటే ఒక అగ్రిమెంట్ లాంటి బతుకు మాత్రమే ఉంది. ఆనంద్కు సిటీలోని ఉరుకులు పరుగుల జీవితం, టెన్షన్ల నుండి రిలాక్స్ అవ్వడానికి వీకెండ్స్లో ఈ రామ్గఢ్ ఫామ్ హౌస్కి రావడం ఒక అలవాటు. ఆ ఫామ్ హౌస్ని చూసుకోవడానికి, తోట పనులు చేయడానికి రుద్ర అనే ఒక కేర్ టేకర్ ఉంటాడు. రుద్ర వయస్సు 28 ఏళ్ళు. 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీతో, కష్టపడి పనిచేసిన కండలతో, గరుకైన గడ్డం, ఎప్పుడూ ఒక పాత బనీను, లుంగీ కట్టుకొని ఉండే ఒక రఫ్ అండ్ టఫ్ మాస్ పల్లెటూరు వ్యక్తి. అతని శరీరం మీద కనిపించే ప్రతి నరం అతను పడిన కష్టానికి నిదర్శనంగా ఉబ్బి కనిపిస్తుంటాయి. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ కళ్ళను చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అతను ఎక్కువగా మాట్లాడడు. ఎప్పుడూ చేతిలో ఒక గొడ్డలి పట్టుకొని కట్టెలు కొడుతూనో, మట్టి పనులు చేస్తూనో ఉంటాడు. అతను గొడ్డలి చెక్కను చీలుస్తున్నప్పుడు వచ్చే శబ్దం వాడి ఊపిరి శబ్దం తప్ప అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఆ శుక్రవారం సాయంత్రం ఆనంద్, శ్వేత తమ బెంజ్ కారులో ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఏసీ కారులో నుంచి కిందకు దిగిన శ్వేతకు ఆ పల్లెటూరు గాలి, పచ్చి మట్టి వాసన కొత్తగా ఏదో తెలియని ఉత్సాహాన్ని కలిగించాయి. కారు దిగగానే శ్వేత చూపు తోటలో చెమటలు కక్కుతూ గొడ్డలితో కట్టెలు కొడుతున్న రుద్ర మీద పడింది. వాడి చేతి కండరాలు గొడ్డలెత్తిన ప్రతిసారి బిగుసుకుంటూ ఉండటం చూసి సిటీలో ఏసీ రూముల్లో ఉండే మగవాళ్లను చూసిన శ్వేతకు రుద్రలోని ఆ పచ్చి మగతనం, ఆ మొరటుదనం విపరీతంగా ఆకర్షించాయి. ఆనంద్ లోపలికి వెళ్లి మందు గ్లాసు పట్టుకొని ఫోన్లో బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటుంటే శ్వేత బాల్కనీలో రుద్ర కండల వైపు చూస్తూ నిలబడింది. ఆమె కళ్ళల్లో ఒక జంతువును వేటాడాలనుకునే ఆకలి కనిపిస్తుంది. రుద్ర కూడా అప్పుడప్పుడు పని ఆపి ఎంతో క్రూరమైన, కామంతో కూడిన చూపులతో శ్వేత వైపు చూస్తున్నాడు. ఆ చూపుల భాష కూడా శ్వేతకు అర్థమైంది. ఆ రాత్రి ఆనంద్ పీకల దాకా తాగి నిద్రపోయాడు. బెడ్రూమ్లో ఏసీ చల్లదనాన్ని ఆనంద్ గురకను భరించలేక శ్వేత నెమ్మదిగా లేచి బెడ్రూమ్ తలుపు వేసి బయటకొచ్చింది. ఫామ్ హౌస్ వెనక ఉన్న షెడ్లో రుద్ర పడుకుంటాడు. ఆమె సైలెంట్గా ఆ షెడ్డు వైపు నడిచింది. అమావాస్య చీకటి, గాలికి రాలి పడుతున్న ఎండుటాకుల చప్పుడు ఆమెలో కామాన్ని మరింత పెంచుతున్నాయి. రుద్ర ఉండే షెడ్డు తలుపు సగం తెరిచి ఉంది. లోపల రుద్ర ఒక చిన్న దీపం వెలుతురులో చుట్ట కాలుస్తూ కూర్చొని ఉన్నాడు. శ్వేత లోపలికెళ్ళగానే వాడు ఏమీ మాట్లాడకుండా లేచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అలా ఆ పాత షెడ్డులో మట్టి వాసన మధ్య వాళ్ళిద్దరి శ్వాసలు ఏకమయ్యాయి. సిటీలోని ఒక కోటీశ్వరుడి భార్య ఒక సామాన్య కాపలాదారుడితో ఆ పాడుబడిన షెడ్డులో ఒక భయంకరమైన పిచ్చి వ్యామోహంలో కూరుకుపోయింది. ఆ వీకెండ్ అలా గడిచిపోయింది. కానీ ఆనంద్కు మాత్రం ఏమీ తెలియదు. అప్పటి నుండి ప్రతి వీకెండ్ ఆనంద్ ఫామ్ హౌస్కి వచ్చి తాగి పడుకోవడం, శ్వేత, రుద్రలు ఆ చీకటి షెడ్లో కలుసుకోవడం వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలా నెలలు గడిచాయి. శ్వేతకు రుద్ర మీద ఉన్న కామం నెమ్మదిగా ఆనంద్ ఆస్తి మీద ఉన్న అత్యాశతో ముడిపడింది.
ఈ ఆనంద్ గాడు ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ అంటూ నన్ను పట్టించుకోడు. వీడికి విడాకులిస్తే నాకు పైసా రాదు. అదే వీడు గనక చచ్చిపోతే ఆ 100 కోట్ల ఆస్తికి నేనే ఒంటరి వారసురాలనవుతాను. ఆ డబ్బు తీసుకొని నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు. నా దగ్గర వయసు ఉంటుంది, డబ్బు ఉంటుంది అన్న ఒక కిరాతకమైన ఆలోచన ఆమె బుర్రలో మెదిలింది. డబ్బంటే పిచ్చి ఉన్న ఒక మహిళ మెదడు ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో ఆమె ప్లాన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆనంద్ని చంపడం ఎలా? సిటీలో చంపితే పోలీసులు వదలరు. అందుకే ఆమె తన చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని వాడుకోవాలి అనుకుంది. ఆ ఆయుధమే కాపలాదారుడు రుద్ర. ఒకరోజు రాత్రి షెడ్డులో రుద్ర గుండెల మీద పడుకొని శ్వేత మెల్లగా వాడికి వల విసిరింది. రుద్ర, నువ్వెంత మొరటోడివైనా నీలో ఉన్న ప్రేమ నాకు మా ఆయనలో దొరకలేదు. కానీ ఆయనకు మన విషయం తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. మనం బతికుండాలంటే ఆయన చావాలి. ఆనంద్ని చంపేస్తేనే ఆయన ఆస్తంతా నాకొస్తుంది. నిన్నిక్కడి నుండి సిటీకి తీసుకెళ్ళిపోతాను. నిన్ను ఒక మహారాజులా చూసుకొని నన్ను నేను నీకు అర్పించుకుంటాను. నాతో పాటు సిటీకి వచ్చేస్తావా అని వయ్యారంగా అడిగింది. ఆమె గొంతులో మాయ, కళ్ళల్లో మోసం పక్కాగా కనిపిస్తున్నాయి. దానికి రుద్ర ఏమీ మాట్లాడకుండా కేవలం ఒక సైకోలాగా నవ్వి తలూపాడు. ఆ నవ్వు వెనక ఉన్న లోతు శ్వేత పసిగట్టలేకపోయింది. ఒక అమాయకపు పల్లెటూరి వాడిని తన అందంతో, డబ్బు ఆశతో బ్రెయిన్ వాష్ చేశానని, తన చేతిలో వాడు ఒక కీలుబొమ్మ అయ్యాడు అని శ్వేత ఎంతో మురిసిపోయింది. అయితే శ్వేత కోరుకున్న ఆ వీకెండ్ రానే వచ్చింది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకొనుంది. మధ్యప్రదేశ్ అడవుల్లో తరచూ కురిసే వర్షం అప్పుడే మొదలయ్యింది. ఉరుములు ఫామ్ హౌస్ గోడలను కదిలించేస్తున్నాయి. ఆ భయంకరమైన వాతావరణం లోపల జరగబోయే నెత్తుటి ఆటకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా మారింది. కాసేపటికి కరెంటు పోవడంతో ఆనంద్ హాల్లో కొవ్వొత్తి వెలుగులో కూర్చొని విస్కీ తాగుతున్నాడు. శ్వేత అతనికి కావాలనే ఇంకా ఇంకా మందు పోస్తుంది. ఆనంద్ పూర్తిగా మత్తులోకి జారుకొని తన తలని సోఫాకు ఆనించి కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి హాల్ యొక్క తలుపు శబ్దం చేయకుండా తెరుచుకుంది. రుద్ర చేతిలో ఒక లావుపాటి నైలాన్ తాడుతో లోపలికొచ్చాడు. వాడి అడుగుల చప్పుడు భూమికి కూడా వినపడటం లేదు. శ్వేత రుద్రకు సైగ చేయడంతో ఇద్దరూ కలిసి ఆనంద్ వైపు అడుగులు వేశారు. శ్వేత వెనక నుండి వెళ్లి ఆనంద్ 2 కాళ్లను బలంగా పట్టుకొని సోఫాకు నొక్కి పెట్టింది. అదే క్షణంలో రుద్ర ఒక పులిలా ఆనంద్ మీదకు దూకి ఆ నైలాన్ తాడును ఆనంద్ మెడకు బిగించాడు. దాంతో ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని గొంతు కండరాలు బిగుసుకుపోయి కళ్ళు బయటకొచ్చేస్తున్నాయి. తన భార్య తన కాళ్లను పట్టుకొని ఒక కాపలాదారుడితో కలిసి తనను చంపిస్తుందని అర్థమై అతని కళ్ళల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. అతను తప్పించుకోవడానికి భయంకరంగా పెనుగులాడుతున్నాడు. టీపాయ్ మీద ఉన్న మందు గ్లాసులు కింద పడి పగిలిపోయాయి. కానీ రుద్ర కండల బలం ముందు ఆనంద్ ఏమీ చేయలేకపోయాడు. 2 నిమిషాల భయంకరమైన పోరాటం తర్వాత ఆనంద్ గొంతులో నుంచి ఒక సన్నటి మూలుగు వచ్చి కళ్ళు తేలేశాడు. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్వేత వణుకుతూ లేచి నిలబడి ఆనంద్ శవం వైపు చూసి ఒక పైశాచికమైన ఆనందంతో నవ్వింది. రుద్ర, పనైపోయింది. ఇక వీడి శవాన్ని ఎవరికీ దొరకకుండా మాయం చెయ్యాలి అని అనింది. ఆమె ముఖంలో భర్త చనిపోయాడన్న బాధ కొంచెమైనా లేదు. కేవలం 100 కోట్లు దక్కాయన్న గర్వం మాత్రమే ఉంది. ఇక రుద్ర ఆనంద్ శవాన్ని భుజం మీద వేసుకొని ఫామ్ హౌస్కి 25 అడుగుల దూరంలో ఆవు పేడ, కుళ్ళిన ఆకులు, వ్యవసాయ వ్యర్థాలు వేసే ఒక భారీ ఎరువుల గుంత అనగా కాంపోస్టు పిట్టి దగ్గరకు తీసుకెళ్లాడు. 10 అడుగుల లోతుండే ఆ గుంత నుండి ఎప్పుడూ ఒక భయంకరమైన మురుగు వాసన వస్తుంటుంది. రుద్ర ఆనంద్ శవాన్ని ఆ వర్షంలోనే లాక్కుంటూ వెళ్లి ఆ ఎరువుల గుంతలో విసిరేశాడు. ఆ బురదలో పడ్డ కోటీశ్వరుడి శవం చూసి శ్వేత సైతం ముక్కు మూసుకుంది. శ్వేత కూడా వచ్చి పార తీసుకొని పక్కనే ఉన్న ఆవు పేడను, మట్టిని ఆ శవం మీద కప్పడం మొదలుపెట్టింది. అరగంటలో ఆనంద్ శవం ఆ ఎరువుల గుంత అడుగున సజీవ సమాధైపోయింది. కుళ్ళిన పేడ వాసన వల్ల ఆ శవం వాసన కూడా బయటకు రాదు. ఎన్ని 100 కోట్లు ఉన్నా
ఒక భార్య వేసిన కుట్రకు ఆ కోటీశ్వరుడు ఒక పేడ గుంతలో పురుగుల్లా కలిసిపోయాడు. శ్వేత ఫామ్ హౌస్ లోకి వెళ్లి రక్తపు మరకలున్న బట్టలను మార్చుకొని వేడి నీళ్లతో స్నానం చేసి అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది. ఇప్పుడు ఆమె కళ్ళ ముందు 100 కోట్ల ఆస్తి మెరుస్తూ కనిపిస్తుంది. రేపు ఉదయాన్నే నేను నా కారు తీసుకొని సిటీకి వెళ్ళిపోతాను. 2 రోజుల తర్వాత నా భర్త కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఈ ఊరి వాళ్లకు మా ఆయన అడవిలోకి వెళ్లి తప్పిపోయాడు అని చెప్తాను. కొన్ని నెలల్లో పోలీసులు మా ఆయన దొరక్క కేసు మూసేస్తారు. ఆ 100 కోట్ల ఆస్తి మొత్తం నా పేరు మీదకే మారుతుంది అని ఇప్పుడే గదిలోకి రుద్ర వచ్చాడు. వాడి ఒళ్ళంతా మట్టి అంటి ఉంది. వర్షపు నీళ్లు వాడి గడ్డం మీద నుండి జారుతున్నాయి. అప్పుడు శ్వేత వాడి దగ్గరకు వెళ్ళి, రుద్ర, నువ్వు రేపు ఉదయం బస్ ఎక్కి సిటీకి వచ్చేయి. నేను నీకు ఫోన్ చేస్తాను. ఇద్దరం కలిసి ఆ డబ్బుతో మహారాజుల్లా బతుకుదాం. వెళ్ళి నా కారు క్లీన్ చేసి రెడీగా ఉంచు. నేను ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోవాలి అని ఒక అహంకారంతో ఆర్డర్ వేసింది. వాడు తనకి వచ్చే ఆస్తిలో భాగం అడుగుతాడేమో అన్న అనుమానంతో కారులో వాణ్ణి తీసుకెళ్లడం కూడా ఆమెకి ఇష్టం లేదు. కానీ రుద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక అమాయకుడిని మర్డర్కు వాడుకొని తర్వాత వాడిని కూడా సిటీలో ఎప్పుడో ఒకసారి వదిలించుకోవచ్చు అన్నదే శ్వేత అసలు ప్లాన్. మరుసటి రోజు ఉదయం ఆకాశమంతా మబ్బులు పట్టేసి ఉరుములతో ఉంది. వర్షం ఇంకా సన్నగా పడుతూనే ఉంది. శ్వేత తన సూట్ కేసు తీసుకొని స్టైల్గా ఫామ్ హౌస్ మెట్లు దిగి బయటకొచ్చింది. కానీ బయట ఉన్న తన బెంజు కారును చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కారుకున్న 4 టైర్లు భయంకరంగా కోసేసున్నాయి. కారులోని ఇంజన్ ఆయిల్ మొత్తం నేల మీద పడి ఉంది. అది చూసి షాక్ అయిన శ్వేత, ఏంటిది రుద్ర, రే రుద్ర అని అరుస్తూ లోపలికి పరిగెత్తింది. కంగారుగా తన మొబైల్ తీసి పోలీసులకు, తన డ్రైవర్కి కాల్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఫోన్లో సిగ్నల్స్ లేవు. నో నెట్వర్క్ అని చూపిస్తుంది. టెన్షన్తో ల్యాండ్ లైన్ రిసీవర్ ఎత్తింది. అది కూడా డెడ్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే దాని వైర్ కట్ చేయబడింది కాబట్టి. దాంతో శ్వేతకు చెమటలు పట్టేసి ఒక భయంకరమైన ఊబిలోకి కూరుకుపోతున్న ఫీలింగ్ ఆమెకు కలిగింది. సరిగ్గా అప్పుడే ఫామ్ హౌస్ మెయిన్ గేట్ దగ్గర ఒక పెద్ద ఇనుప గొలుసు పడుతున్న శబ్దం వినిపించింది. శ్వేత పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా రుద్ర ఫామ్ హౌస్ కు ఉన్న 10 అడుగుల ఎత్తైన భారీ ఇనుప గేట్లను మూసేసి దానికి ఒక పెద్ద తాళం వేస్తున్నాడు. తాళం వేశాక ఆ తాళం చెవిని పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి విసిరేశాడు. అది చూసి శ్వేత కళ్ళు భయంతో పెద్దవయ్యి, రే రుద్ర, ఏం చేస్తున్నావురా? గేట్ ఎందుకు లాక్ చేశావు? కారు టైర్లను ఎందుకు కోసేశావురా, బుద్ధి తక్కువ వెధవా అని గట్టిగా అరిచింది. అప్పుడు రుద్ర నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని చేతిలో రక్తం అంటిన ఒక పెద్ద కొడవలుంది. ఇన్నాళ్ళు ఒక అమాయకుడిలా, ఒక కాపలాదారుడిలా ఉన్న వాడి ముఖంలో ఇప్పుడు ఒక భయంకరమైన క్రూరత్వం, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడి లాంటి రూపురేఖలు కనిపిస్తున్నాయి. వాడు నెమ్మదిగా నడుచుకుంటూ శ్వేత వైపు వస్తుంటే వాడి అడుగుల చప్పుడుకి భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది. అది చూసిన శ్వేత భయంతో వెనక్కి తగ్గుతూ హాల్లోకి పరిగెత్తి తలుపులు వేసుకోవడానికి ట్రై చేసింది. కానీ రుద్ర ఒకే ఒక్క తన్నుతో ఆ భారీ చెక్క తలుపును బద్దలు కొట్టుకొని లోపలికొచ్చాడు. లోపలకు వచ్చిన రుద్ర శ్వేత జుట్టు పట్టుకొని గాల్లోకెత్తి సోఫా మీదకి విసిరి కొట్టాడు. అప్పుడు శ్వేత భయంగా, రుద్ర, ఏంటిది రుద్ర? ఆస్తి మొత్తం నీకే రాసిచ్చేస్తాను, నన్ను వదిలేయి. నువ్వు ఆనంద్ గాడిని చంపింది నా కోసమే కదా, నీకు డబ్బులు కావాలి కదా, డబ్బులు తీసుకో, అలాగే నన్ను కూడా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, కానీ నన్ను చంపకు ప్లీజ్ అని ఏడుస్తూ బతిమిలాడింది. ఆమెలో మునుపున్న అహంకారం ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు కేవలం ప్రాణభిక్ష అడుక్కునే ఒక దీనురాలు మాత్రమే ఆమెలో మిగిలింది. అప్పుడు రుద్ర గొంతులో నుంచి వచ్చిన ఒక భయంకరమైన నవ్వు ఆ ఫామ్ హౌస్ గోడలను గజగజలాడిస్తుంది. అప్పుడు రుద్ర కోపంగా నవ్వుతూ, డబ్బా, నాకు డబ్బు కావాలా? నీ అందం చూసి నేను నీ మాయలో పడ్డానని అనుకున్నావా ఏంటి? నేను ఈ ఫామ్ హౌస్లో కాపలాదారుడిగా చేరింది నిన్ను అనుభవించడానికి కాదే, నీ కోసం, ఆనంద్ గాడి కోసం ఎదురు చూస్తూ పగతో రగిలిపోతున్న ఒక కొడుకుని నేను. వాడు ఏ పేడగుంతలో అయితే పూడ్చబడ్డాడో అదొకప్పుడు నా తండ్రికి అన్నం పెట్టిన భూమి అని గట్టిగా అరిచాడు రుద్ర. శ్వేత కళ్ళల్లో నెత్తురు చుక్కలేదు. వాడి మాటలు వింటుంటే ఆమెకు ప్రాణం గాల్లో కలిసిపోతున్న ఫీలింగ్ కలిగింది. రుద్ర ఒక సాధారణ కాపలాదారుడు కాదు, 6 నెలల క్రితమే పనిలో చేరిన ఒక కిల్లర్. వాడు ఆమెను వాడుకున్నాడా? తన చేతులతో తన భర్తను చంపించి ఇప్పుడు తనను ఈ పాడుబడిన ఫామ్ హౌస్లో ఎందుకు బంధించాడు? సిటీలో బతికే కోటీశ్వరులైన తనకి, తన భర్తకి ఈ పల్లెటూరులో ఉండే రుద్ర తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ ఆమె బుర్రలో ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి.
అప్పుడు రుద్ర, ఇప్పుడు నువ్వు ఆ గేటు దాటి బయటికెళ్ళలేవు. నిన్ను ఒక్క దెబ్బతో చంపితే నా పగ తీరదు. వారం రోజుల పాటు నీకు అన్నం నీళ్లు లేకుండా ఇక్కడే కుక్కలా మార్చి చంపుతాను చూడు అని కొడవలిని గోడకి విసిరి కొట్టాడు రుద్ర. అసలు ఇంతకీ రుద్ర ఎవరు? వాడి తండ్రి చావుకు ఈ భార్యాభర్తలు ఎలా కారణమయ్యారు? కోట్లకు పడగలెత్తిన ఒక సిటీ మహిళని కరెంటు, ఫోన్ సిగ్నల్స్ లేని ఒక ఫామ్ హౌస్లో కట్టేసి ఆకలితో మార్చి చంపుతున్న ఒక పల్లెటూరి వాడి ముందు ఆ సిటీ లేడీ పడే నరకం ఎలా ఉండబోతుంది? ఈ కేసును ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు రుద్ర వాళ్ళ కళ్ళు ఎలా కప్పాడు అనేది తెలుసుకునే ముందు, మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. రుద్ర నోటి నుండి వచ్చిన ఆ మాటలు వినగానే శ్వేత గుండెల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. నా తండ్రికి అన్నం పెట్టిన భూమి అన్న వాడి మాటలకు అర్థమేంటో ఆమెకు వెంటనే గుర్తుకు రాలేదు. కానీ వాడి కళ్ళల్లో ఉన్న ఆ పచ్చి పగ చూస్తుంటే మాత్రం ఆమెకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టు అనిపించింది. అప్పుడు రుద్ర ఆమె జుట్టు పట్టుకొని లాక్కుంటూ లోపలికి తీసుకెళ్లి ఆ ఫామ్ హౌస్ హాలు మధ్యలో ఉన్న ఒక భారీ చెక్క స్తంభానికి లావుపాటి నైలాన్ తాడుతో కట్టేశాడు. శ్వేత భయంతో గిలగిలా కొట్టుకుంటుంది. సిటీలో పట్టు చీరలు, డైమండ్ నెక్లెస్లు వేసుకొని 100 కోట్ల ఆస్తికి మహారాణిలా బతికిన ఆ కోటీశ్వరుడి భార్య ఇప్పుడు ఒక పాడుబడిన పల్లెటూరి ఇంట్లో పిచ్చిదానిలా కట్టేయబడి ఒక కాపలాదారుడి ముందు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. రుద్ర నెమ్మదిగా వెళ్ళి ఒక కుర్చీ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతని చేతిలో ఉన్న కొడవలిని నేల మీద రాస్తూ ఒక భయంకరమైన నిశ్శబ్దంలో నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. 5 ఏళ్ల క్రితం ఇదే ఫామ్ హౌస్ ఉన్న ఈ 10 ఎకరాల మామిడి తోట నా తండ్రి రామయ్యది. నా తండ్రికి ఈ మట్టి అంటే ప్రాణం. ఒకరోజు నీ మొగుడు ఆనంద్ గాడు, వాడి వెనకాల నువ్వు ఈ ఊరికొచ్చి ఇక్కడ రిసార్ట్ కట్టాలని మా తండ్రిని బెదిరించారు. ఆయన ప్రాణం పోయినా భూమి ఇవ్వనన్నాడు. అప్పుడు నువ్వేం చేశావో నీకు గుర్తుంది కదే శ్వేత? నీ రౌడీలతో వచ్చి మా తోటను తగలబెట్టించావు. నా తండ్రి నీ కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే నీ ఖాళీ చెప్పుతో ఆయన ముఖం మీద తన్ని ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకొని ఆయన్ని రోడ్డు మీద గెంటేశావు. ఆ అవమానం భరించలేక నా తండ్రి ఇదే ఫామ్ హౌస్ గేటు ముందు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. అప్పుడు నేను సిటీలో చదువుకుంటున్నాను. విషయం తెలిసి ఇక్కడికొచ్చి చూసేసరికి నా తండ్రి శవమై నా కంటికి కనిపించాడు అని చెప్తుండగా రుద్ర కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఆ కన్నీళ్లు మాత్రం నిప్పు కణాల్లా రగులుతున్నాయి. కన్న తండ్రిని కోల్పోయిన కొడుకు ఆవేదన ఆ కన్నీళ్లలో అణువణువునా ఉంది. అప్పుడు రుద్ర మాట్లాడటం కంటిన్యూ చేస్తూ, అప్పుడే ఫిక్స్ అయ్యాను. మిమ్మల్నిద్దరినీ మామూలుగా చంపకూడదని. గడ్డం పెంచి నా రూపురేఖలు మార్చుకొని ఈ ఫామ్ హౌస్లో ఒక కాపలాదారుడిగా చేరాను. నీకు ఆనంద్ మీద ప్రేమ లేదని, నిన్ను ఈజీగా వాడుకోవచ్చని నాకు మొదటి రోజే అర్థమైంది. అందుకే నీకు వల వేశాను. నీకు నీ మొగుడి మీద ఉన్న ఆస్తితో ఆనంద్ గాడిని చంపాలి అనుకున్నావు. కానీ నీ చేతులతోనే వాణ్ణి చంపించి నీ చేతులకు నెత్తురంటించాలన్నదే నా ప్లాన్. ఆ ఎరువుల గుంతలో వాణ్ణి పూడ్చింది నువ్వే. ఇప్పుడు ఆ హత్యలో నువ్వే మొదటి ముద్దాయివి. ఇప్పుడు అర్థమైందా? నేను ఒక అమాయకపు కాపలాదారుణ్ణి కాదు, మీరు నాశనం చేసిన ఈ మట్టికి పుట్టిన కొడుకుని అని గట్టిగా అరిచాడు రుద్ర. శ్వేతకు వాస్తవం అర్థమయ్యేసరికి ప్రాణం పోయినంత పనయ్యింది. తను ఒక పల్లెటూరి వాడిని వాడుకొని 100 కోట్లు కొట్టేయాలి అనుకుంటే వాడే 5 ఏళ్లుగా ఒక డెడ్లీ ప్లాన్ గీసి తనను వాడుకొని తన చేతే తన భర్తను చంపించి ఇప్పుడు తనను కూడా ఇక్కడ బంధించాడు. కర్మ ఎంత కిరాతకంగా తిరిగి కొడుతుందో శ్వేతకిప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది. మొదటి 2 రోజులు గడిచాయి. ఫామ్ హౌస్లో కరెంటు లేదు. బయట భయంకరమైన వర్షం. శ్వేత ఆ స్తంభానికి కట్టేయబడి ఉంది. ఆమెకు కనీసం చుక్క నీళ్లు కానీ ఒక మెతుకు అన్నం కానీ రుద్ర ఇవ్వలేదు. ఆకలి ఒక మనిషిని ఎంతటి జంతువులా మారుస్తుందో శ్వేతకు అప్పుడు తెలిసొచ్చింది. రుద్ర ఆమె కళ్ళ ముందే వేడివేడిగా అన్నం వండుకొని తింటుంటే ఆ అన్నం వాసనకి ఆమె కడుపులో పేగులు కదిలిపోతున్నాయి. దాంతో శ్వేత ఏడుస్తూ, రుద్ర దయచేసి ఒక్క చుక్క నీళ్ళివ్వు, నేను చచ్చిపోతున్నాను అని బతిమిలాడింది. దానికి రుద్ర నవ్వుతూ ఒక మురికి నీళ్ల మగ్గును ఆమె ముందు విసిరేశాడు. ఆ దాహంలో శ్వేత ఆ బురద నీళ్లను కూడా అమృతంలా తాగేసింది. అలా 4 రోజులు గడిచాయి. శ్వేత శరీరం పూర్తిగా ఎండిపోయింది. కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయి. ఆమెలో ఉన్న అహంకారం,
కోటీశ్వరరాలిని అన్న గర్వం అన్నీ చచ్చిపోయాయి. కేవలం బతకాలి అన్న ఒకే ఒక్క ఆరాటం మాత్రమే మిగిలుంది. బతికుంటే చాలు, 100 కోట్ల ఆస్తి కూడా అవసరం లేదన్న స్థితికి ఆమె చేరుకుంది. మరోపక్క అక్కడ ఇండోర్ సిటీలో ఆనంద్ వారం రోజులైన ఆఫీస్కి రాకపోవడంతో అతని సెక్రటరీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు పెద్దది కావడంతో ఇండోర్ క్రైమ్ బ్రాంచ్కి చెందిన ఎంతో షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్స్పెక్టర్ నాయక్ రంగంలోకి దిగాడు. ఆనంద్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తే ఆఖరిసారిగా రామ్గఢ్ ఫామ్ హౌస్ దగ్గర కట్ అయినట్టు తెలిసింది. దాంతో నాయక్ వెంటనే తన జీపు వేసుకొని ఆ పల్లెటూరికి బయలుదేరాడు. అతని పోలీస్ బుర్రకి కేసులో ఏదో తేడా కొడుతుందని ముందే అర్థమైంది. 5వ రోజు ఉదయం ఫామ్ హౌస్ గేటు బయట పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. ఆ శబ్దం ఆ నిశ్శబ్ద అడవిలో రీసౌండ్లో మోగింది. ఆ శబ్దం వినగానే శ్వేత కళ్ళల్లో ఒక ఆశ చిగురించింది. పోలీసులు 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 నన్ను కాపాడడానికి వచ్చారు అని గట్టిగా అరిచే ప్రయత్నం చేసింది. కానీ రుద్ర క్షణాల్లోనే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నోట్లో ఒక పాత గుడ్డ ముక్కను కుక్కి ప్లాస్టర్ వేశాడు. స్తంభానికి కట్టేసిన ఆమె కట్లను విప్పేసి నేరుగా ఆ ఫామ్ హౌస్ కింద ఉన్న ఒక పాత నేలమాలిగలోకి లాక్కెళ్లి పడేశాడు. ఆ నేలమాలిగ ఎలుకలు బొద్దింకలతో నిండిపోయి అత్యంత చండాలపు వాసనొస్తుంది. ఆ నేలమాలిగ తలుపులు వేసి దానిపైన ఒక పెద్ద పాత సోఫాను లాగిపెట్టాడు. ఇప్పుడు కింద నుండి ఆమె ఎంత అరిచినా బయటకు శబ్దం రాదు. రుద్ర క్షణాల్లో తన బట్టలు మార్చుకొని ఒంటికి మట్టి పూసుకొని ఒక అమాయకపు కాపలాదారుడిలా గేటు తీయడానికి పరిగెత్తాడు. ఇన్స్పెక్టర్ నాయక్ తన కానిస్టేబుల్స్తో లోపలికొచ్చి, ఏంట్రా గేటేసుకొని లోపల పడుకున్నావా? ఆనంద్ గారు ఎక్కడా? వారం నుండి ఆయన సిటీకి రాలేదు. ఆయన లాస్ట్ లొకేషన్ ఇదే అని చూపిస్తుంది అని గట్టిగా అడుగుతూనే నాయక్ చూపులు ఫామ్ హౌస్ అంతా గద్దలా వెతుకుతున్నాయి. రుద్ర ఎంతో భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యా, సారు మేడం గారు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. రాత్రి ఇద్దరు బాగా తాగారు సార్. ఏదో పెద్ద గొడవ జరిగింది. మేడం గారు కోపంగా కారు తీసుకొని సిటీకి వెళ్ళిపోతుంటే సార్ కూడా ఆమె కారులోనే ఎక్కి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ ఎవరూ లేరు అని తల వంచుకొని అమాయకంగా చెప్పాడు. నాయక్ ఫామ్ హౌస్ అంతా కలియ తిరిగాడు. ఇల్లంతా చాలా నీట్గా సర్దుంది. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవు. కానీ నాయక్ లాజికల్ బ్రెయిన్ మాత్రం ఊరుకోలేదు. ఫామ్ హౌస్ వెనక ఉన్న తోటలోకి నడిచాడు. అక్కడ ఒక చోట దట్టమైన మామిడి చెట్ల మధ్యలో ఒక పెద్ద ప్లాస్టిక్ టార్పాలిన్ పట్టా కప్పి ఉండటాన్ని గమనించిన నాయక్ వెళ్ళి ఆ కవర్ను లాగేశాడు. అక్కడ శ్వేతకు చెందిన బెంజ్ కార్ దాచిపెట్టుంది. దాని 4 టైర్లు కోసేసున్నాయి. అది చూసిన నాయక్ వెంటనే వెనక్కి తిరిగి రుద్ర కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, కారులోనే ఇద్దరు సిటీకి వెళ్ళిపోయారన్నావు కదరా, మరి ఈ కారు టైర్లు పగిలిపోయి ఇక్కడెందుకు దాచుంది? ఆనంద్ శ్వేత ఎక్కడ్రా అని అరుస్తూ రుద్ర కాలర్ పట్టుకొని గాల్లోకి లేపాడు. అయితే రుద్రకు ఆ క్షణం భయం వేయలేదు. తన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని వాడి పెదాల మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. అప్పుడు వాడు, నన్ను కొట్టకండి సార్, వాళ్ళు ఎక్కడున్నారో నేను చూపిస్తాను అని చెప్పాడు. రుద్ర పోలీసులను నేరుగా ఆ ఫామ్ హౌస్ వెనక ఉన్న ఎరువుల గుంత దగ్గరకు తీసుకెళ్లి, ఇక్కడ తవ్వండి సార్ అని చూపించాడు. కానిస్టేబుల్స్ పారలు తీసుకొని పేడ మట్టి తవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా 10 నిమిషాలు తవ్వగానే అందరూ ముక్కులు మూసుకునేంత భయంకరమైన కుళ్ళిన వాసన బయటకొచ్చింది. మట్టి కింద ఆనంద్ శవం బయటపడింది. అతని మెడకు నైలాన్ తాడు బిగించి ఉండటాన్ని నాయక్ గమనించాడు. ఇదొక పక్కా మర్డర్ అని అర్థం చేసుకున్న నాయక్ కోపంతో రుద్ర చెంప పగలగొట్టి, డబ్బు కోసం ఇతన్ని చంపి పూడ్చి చేశావు కదరా రాక్షసుడా, మరి శ్వేత ఎక్కడా? ఆమెను కూడా చంపావా అని అరుస్తూ తుపాకీ తీసి రుద్ర తలకి గురిపెట్టాడు. అప్పుడు రుద్ర నవ్వుతూ, సార్, నేను కేవలం ఒక వాచ్మెన్ని సార్. ఆ కోటీశ్వరుణ్ణి చంపేంత ధైర్యం బుర్ర నాకెక్కడుంది సార్? అతన్ని చంపింది నేను కాదు, వాళ్ళ ఆవిడ శ్వేత గారే సార్. డబ్బు కోసం ఆమె మొగుణ్ణి చంపేస్తే నేను భయంతో ఆ శవాన్ని పూడ్చడానికి సహాయం చేశాను అంతే. ఆమె కూడా ఎక్కడికి పారిపోలేదు సార్. అదిగోండి అక్కడుంది అని నేలమాలిగ వైపు చూపించాడు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సోఫాను పక్కకు జరిపి ఆ నేలమాలిగ తలుపులు బద్దలు కొట్టారు. లోపల చీకట్లో ఆకలితో మాడిపోయి కట్టేయబడి ఉన్న శ్వేతను బయటకు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రాణాలతో బయటపడిన శ్వేతకి పోలీసులను చూడగానే గుండెల్లో ధైర్యం వచ్చింది. తన డబ్బుతో పలుకుబడితో ఇన్స్పెక్టర్ను కొనేసి ఈ హత్య మొత్తం ఆ కాపలాదారుడి మీద నెట్టేయొచ్చు అని ఆమె బ్రెయిన్ ఆలోచించింది. అప్పుడు శ్వేత కన్నీళ్లు పెట్టుకుంటూ నాయక్ కాళ్ళ మీద పడి, సార్, వీడొక కిరాతకుడు సార్. వీడే నా భర్తను డబ్బు కోసం చంపేశాడు సార్. నన్ను వారం రోజుల నుండి సెల్లార్లో బంధించి రేప్ చేయడానికి ట్రై చేశాడు. వీడిని ఇప్పుడే ఎన్కౌంటర్ చేసేయండి సార్
అని భోరున బాధపడుతున్నట్టు నటిస్తూ ఏడ్చింది. ఆ ఏడుపులో ఆమె నటన మాత్రం ఆస్కార్ రేంజ్‌లో ఉంది. అది విని నాయక్‌కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక పక్క భార్య ఏమో కాపలాదారుడు చంపాడు అంటుంది. కాపలాదారుడేమో భార్య చంపింది అంటున్నాడు. ఇక్కడేమో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఎవరు చంపారో నిరూపించడానికి ఏ ఆధారాలు లేవు. ఇలాంటి కేసుల్లో కోటీశ్వరులైన శ్వేత లాంటి వాళ్ళే ఈజీగా డబ్బుతో కేసు నుండి బయటపడతారని నాయక్‌కు బాగా తెలుసు. చట్టం ఎలాగో సాక్ష్యాలను బట్టే నడుస్తుందని ఆయనకు అర్థమైంది. అప్పుడు నాయక్ రుద్ర చేతులకు బేడీలు వేసి, "నువ్వు నేరం ఒప్పుకోకపోయినా ఈవిడ చెప్పిన సాక్ష్యంతో నిన్ను ఉరి తీయిస్తాను" అనగా శ్వేత పెదాల మీద ఒక గర్వమైన చిరునవ్వు కనిపించింది. తాను బతికిపోయానని, తన భర్త యొక్క 100 కోట్ల ఆస్తి ఇక తనదేనని ఆమె ఆనందపడింది. కానీ రుద్రముఖంలో ఏమాత్రం భయం లేదు. వాడు శ్వేత కళ్ళల్లోకి చూస్తూ ఒక సైకోలాగా నవ్వడం మొదలుపెట్టగా ఆ నవ్వుకి పోలీసులు కూడా ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. "సార్, ఒక పెద్ద మనిషిని ఒక పేదవాడు కత్తితో పొడిస్తే చట్టం ఏ ఆధారాలు లేకపోయినా పేదవాడిదే తప్పంటుంది సార్. అదే చట్టం ఈ కోటీశ్వరరాల్ని కూడా నమ్ముతుంది. అందుకే ఈ చట్టం ఎప్పటికీ నన్ను అనుమానించకుండా ఉండేలా, ఈమె ఎప్పటికీ తప్పించుకోకుండా ఉండేలా నా పగను డిజైన్ చేశాను సార్" అన్నాడు రుద్ర. దానికి నాయక్ ఆశ్చర్యంగా, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?" అని అడిగాడు. అప్పుడు రుద్ర నవ్వుతూ నాయక్కు ఒక షాకింగ్ నిజం చెప్పాడు. "సార్, ఆనంద్ శవాన్ని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. ఆనంద్ మెడకు బిగించిన ఆ నైలాన్ తాడు నా చేతులతో నేను వేసింది కాదు సార్. ఆ రాత్రి ఆనంద్ని చంపేటప్పుడు ఆ తాడును లాగింది నేను. కానీ ఆనంద్ కాళ్లను గట్టిగా పట్టుకొని వాడి గొంతును ఆ తాడుతో ముందుగా బిగించింది ఈ శ్వేత. అప్పుడు జరిగిన పెనుగులాటలో ఆనంద్ చేతి గోర్ల మధ్య శ్వేత చర్మం మరియు నెత్తురు ఇరుక్కుపోయాయి సార్. కావాలంటే ఫోరెన్సిక్ టెస్ట్ చేయించండి. ఆ DNA శ్వేతదే అని తెలుస్తుంది" అని అనగా శ్వేత గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ రాత్రి ఆనంద్ గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు తన భర్త తన చేతులను రక్కాడు అని ఆమెకప్పుడే గుర్తొచ్చింది. అప్పుడు రుద్ర చెప్పిన ప్లాన్ ప్రకారం తను ఆనంద్ కాళ్ళు పట్టుకోవడం ఎంత పెద్ద పొరపాటయిందో ఆమెకి ఇప్పుడు అర్థమైంది. కానీ రుద్ర చెప్పడం ఇంకా ఆపలేదు. "అంతేకాదు సార్, ఆనంద్ తాగే మందులో నిద్రమాత్రలు కలిపింది కూడా ఈ శ్వేతగారే. ఆ నిద్రమాత్రల బాటిల్ మీద కేవలం శ్వేతగారి వేలిముద్రలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఆ బాటిల్ని మర్డర్ జరిగిన తర్వాత నేను జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె తెచ్చుకున్న లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ లోపల దాచిపెట్టాను. కావాలంటే వెళ్ళి ఆ బ్యాగ్ చెక్ చేయండి సార్" అని అనగా నాయక్ వెంటనే తన కానిస్టేబుల్స్ని పంపి శ్వేత బ్యాగ్ తెప్పించాడు. నిజమే, అందులో ఆ నిద్రమాత్రల బాటిల్ దొరికింది. శ్వేతకిప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఒక కాపలాదారుడు, ఒక అన్ఎడ్యుకేటెడ్ విలేజర్ అనుకున్నవాడు ఇంత పక్కాగా ఫోరెన్సిక్ ఆధారాలతో సహా తన మెడకు ఉరితాడు ఎలా వేశాడో ఆమెకు అర్థమైపోయింది. ఆమె తెలివితేటలన్నీ ఒక పేదవాడి కసి ముందు తునాతునకలైపోయాయి. అప్పుడు రుద్ర, "నాయక్ సార్, ఇంకొక చిన్న ట్విస్ట్ మిగిలుంది. నేను వారం క్రితం ఆమె కారు టైర్లు పంచర్ చేసి ఇక్కడ బంధించింది నాకు ఆమె మీద ఉన్న ప్రేమతోనో పగతోనో కాదు సార్. ఆమెను ఇక్కడ ఆకలితో మార్చి ఒక వారం రోజులు టైం తీసుకుంటే ఇండోర్లో ఆనంద్ మిస్సింగ్ అనే కంప్లైంట్ పడుతుందని, మీలాంటి పెద్ద ఆఫీసర్లు ఇక్కడికే వస్తారని నాకు తెలుసు. మీరొచ్చేసరికి ఈ నేరాన్ని పక్కాగా ఆమె మీద నిరూపించడానికి నాకు టైం కావాలి కదా సార్. అందుకే ఆ కారు టైర్లు కోసేశాను. నేను ఈ ఊరికి వచ్చిన ఒక కూలీని సార్. నాకిక్కడ ఎలాంటి ఆస్తులు లేవు. నా మీద ఎలాంటి మోటివ్ ఉండదు. నా తండ్రి చావుకు ప్రతీకారంగా వీళ్ళను చంపాలనుకున్నాను. కానీ నా చేతులకు రక్తం అంటకుండా ఆమె చేతులతోనే ఆమె భర్తను చంపించి ఇప్పుడు ఆమెనే చట్టానికి పట్టించాను. ఇదే సార్ మా తండ్రికి నేనిచ్చే అసలైన నివాళి" అని రుద్ర తన 2 చేతులు బేడీలు వేయించుకోవడానికి ముందుకు చాపాడు. వాడి మాటల్లో తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చానన్న తృప్తి అణువణువునా కనిపిస్తుంది. శ్వేత పిచ్చెక్కిందాన్లా అరుస్తూ, "వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, నన్ను వీడే మోసం చేశాడు." శ్వేత పిచ్చెక్కిందాన్లా అరుస్తూ, "వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, నన్ను వీడే మోసం చేశాడు" అని తలపట్టుకొని నేల మీద పడి ఏడుస్తుంది. ఆమె ఏడుపు అరణ్య రోదనలా మిగిలిపోయింది. కానీ నాయక్కి మాత్రం వాస్తవం అర్థమైపోయింది. రుద్ర ఒక మాస్టర్ మైండ్. తను చట్టం ముందు నేరం ఒప్పుకున్నా అసలు హత్య చేసింది శ్వేతే కాబట్టి ఉరిశిక్ష ఆమెకే పడుతుంది. రుద్రకు కేవలం శవాన్ని దాచినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. 100 కోట్ల ఆస్తి కోసం కక్కుర్తి పడిన ఒక కోటీశ్వరరాలు ఇప్పుడు ఆస్తి పోయి, పరువు పోయి, ఒక పేద కాపలాదారుడు వేసిన రియలిస్టిక్ సైకలాజికల్ ట్రాప్లో చిక్కుకొని సెంట్రల్ జైలుకి నడుచుకుంటూ వెళ్ళింది. చట్టాన్ని, పోలీసులను వాడుకొని ఒక కాపలాదారుడు తీర్చుకున్న ఈ పచ్చి రివెంజ్ డ్రామా
అహంకారంతో పేదవాడిని తొక్కితే ఆ పేదవాడు ఏ స్థాయికైనా వెళ్ళి సిస్టంనే వణికించగలడు అని చెప్పడానికి ఎప్పటికీ చెరిగిపోని ఒక నిదర్శనంగా మిగిలిపోయింది. న్యాయం ఎప్పుడూ ఒకే వైపు ఉండదని, కర్మ రూపంలో అది ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా తిరిగొస్తుందని ఈ కథ నిరూపించింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.